గత వైసీపీ పాలనలో గొప్పగా చెప్పుకున్న ఎండియు వాహనాల వ్యవస్థ విఫలమైందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. ఈ వాహనాలతో రేషన్ సరుకులు డోర్ డెలివరీ అన్నారని, ఆచరణలో లేని విధిని చివరిలో వాహనాలు నిలిపి లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. అవినీతి అక్రమాలకు ఈ వాహనాలు నిలయంగా మారాయని విమర్శించారు. స్థానిక 24వ డివిజన్ ఏటి అగ్రహారం రేషన్ డీలర్ షాప్ ద్వారా సరుకుల పంపిణీ పునఃప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం కూటమి ప్రభుత్వం తిరిగి రేషన్ షాపులు పునరుద్ధరించడం జరిగిందని అన్నారు. వీటి ద్వారా బియ్యం, పంచదార, కందిపప్పు, చిరుధాన్యాల పంపిణీ జరుగుతుందని అన్నారు. వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందిస్తామని వివరించారు. ఈ ఎండియు అంటే మొబైల్ డిస్పెన్సరీ యూనిట్స్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ప్రజల వద్దకే పరిపాలన అనే ఒక నినాదంతో గత ప్రభుత్వం చేసిన ఈ చర్య ఒక పక్క ప్రభుత్వం మీద భారమే కాకుండా ప్రజల్ని తీవ్ర అసౌకర్యానికి గురి చేయడం జరిగింది. వీటన్నిటినీ ఒక కరెక్షన్ చేస్తూ ఈరోజు మళ్ళీ పాత విధానాన్నే ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది. ఫేర్ షాప్స్లోనే ఈ యొక్క పంపిణీ జరగాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది. ప్రజలు వాళ్ళ సౌకర్యార్థం ఉదయము అదేవిధంగా సాయంత్రము ఎప్పుడైనా కూడా వారి యొక్క ఈ యొక్క సరుకుల్ని వాళ్ళు తీసుకునే పరిస్థితిని మళ్ళీ మన రాష్ట్రంలోకి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. చాలా సంతోషం. మరి గత ప్రభుత్వం ఈ యొక్క పంపిణీ విధానంతో చేసిన అవకతవకలు, అవినీతి అంతా ఇంత కాదు, మనందరికీ తెలిసిన విషయమే ఇది. దీన్నన్నిటినీ కూడా ఒక చెక్ మార్క్ పెడుతూ ఈరోజు ఒక స్టేబుల్ ఫిక్స్డ్ పాయింట్లోనే ఈ యొక్క పంపిణీ జరగాలి అని చెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరం కూడా ఆమోదం తెలిపాం. ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ దాకా వచ్చి తీసుకోలేని వృద్ధులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, అనారోగ్యంలో ఉన్నవారు కానివ్వండి, వారికి ప్రజలకే వాళ్ళ దగ్గరికే వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి పంపిణీని చేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం తీసుకుంటూ ఉంది. అదేవిధంగా ఇప్పటికే వాహనాల కొనుగోలులో ఎంతో భారాన్ని మోస్తున్న ఆ వాహనదారులకు కూడా దానికి తర్వాత చెల్లించాల్సినవన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తూ ఆ వాహనాలని వాళ్ళకే అందజేస్తూ రేషన్ డీలర్లకు కూడా ఒక శుభవార్తని ప్రభుత్వం వినిపించింది. ఇలా అన్ని విషయాల్లో కూడా ఇటు ప్రజలకి, అదేవిధంగా ఇక్కడ లబ్ధిదారులకి, అదేవిధంగా ఈ రేషన్ డీలర్లకి అందరికీ కూడా ఒక మంచి చక్కటి నిర్ణయం తీసుకొని హర్షాన్ని వ్యక్తం చేసింది. అండ్ మేము కూడా మా పశ్చిమ నియోజకవర్గంలో ఈ రేషన్ దందా అని కానివ్వండి, రేషన్ షాపుల ద్వారా జరుగుతున్న అవకతవకలు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ప్రజల సౌకర్యార్థం చేస్తున్న ఈ పనులు, ప్రభుత్వం చేపట్టిన ఈ యొక్క ఈ స్కీమ్లు వారికి చాలా చక్కగా ట్రాన్స్పరెంట్ వేలోనే అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని కోరుకునే కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి ఎప్పటికీ నిలబడుతూ ముందుకు వెళ్తుంది అని చెప్పి హర్షం వ్యక్తం చేస్తూ ఈ యొక్క చక్కటి కార్యక్రమంలో ఇటు డీటీ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ అండ్ ప్రెసిడెంట్ గారు, ఇతర పెద్ద నాయకులు అందరూ కూడా హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కూటమి కుటుంబ సభ్యులతో, అదేవిధంగా లబ్ధిదారులతో ఈరోజు ఈ యొక్క ప్రాంగణం అంతా చాలా కోలాహలంగా మారింది.